నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రజలకు తెలియచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా చోట్ల, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో, కొన్ని చోట్ల దక్షిణ భారతదేశంలో కూడా మన ఆడపిల్లలను సంతలో పశువుల్లా పెళ్లి పేరుతో మహిళల కొనుగోలు విక్రయాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రభుత్వాలు చోద్యం చేస్తున్నాయి. నియంత్రించాలి, వీళ్ళలో సంస్కరణ తీసుకురావాలి, వీళ్ళ భవిష్యత్తును మెరుగుపరచాలి. అనేక సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్జిఓలు ఉన్నారు. ముఖ్యంగా ఈ వామపక్షాలకు సంబంధించిన ఎన్జిఓలు చాలా చోట్ల ఉన్నారు. మరి ఇంత బహిరంగంగా మన ఆడపిల్లలను పెళ్లి పేరుతో కొనుగోలు చేస్తుంటే, తర్వాత వేరే ఇతర అంశాలకు వాడుకుంటుంటే, మరి ఎన్జిఓలుగా ఉన్నవాళ్ళు, మహిళా హక్కుల కోసం కృషి చేసేవాళ్ళు ఎందుకు వీటిని ఇంకనూ అరికట్టలేకపోతున్నారనే అంశం పైన నేను మాట్లాడాలని భావిస్తున్నాను. సంతలో పశువుల్లా పెళ్లి పేరుతో మహిళల కొనుగోలు విక్రయాలు భారత సమాజానికి మాయని మచ్చ. భారత ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని గర్వంగా చెప్పుకుంటుంది. చంద్రుడిపై అడుగుపెట్టే సాంకేతిక సామర్థ్యం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక స్థానాన్ని సంపాదించిన దేశంగా ఎదుగుతున్నామని మనం చెప్పుకుంటున్నాం. కానీ అదే సమయంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మహిళలను, ముఖ్యంగా బాలికలను పశువులను లేదా వస్తువులను కొనుగోలు చేసినట్టే కొనుగోలు చేయడం, అద్దెకు ఇవ్వడం, ఒప్పంద పత్రాల ద్వారా భార్యగా అప్పగించడం వంటి అమానుషమైన ఘటనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇవి కేవలం కొన్ని కుటుంబాల సమస్యలు కాదు, భారత సమాజం ఎదుర్కొంటున్న అతి తీవ్రమైన మానవ హక్కుల సంక్షోభానికి నిదర్శనాలు. ఈ సమస్య కేవలం నేరం కోణంలో చూడటం సరిపోదు. ఇది లింగ అసమానత, పితృస్వామ్య భావజాలం, పేదరికం, కుల వివక్షత, మహిళలపై సామాజిక ఆధిపత్యం, మానవ అక్రమ రవాణా వంటి అనేక అంశాల కలయికగా ఏర్పడిన సంక్లిష్ట సామాజిక సమస్య. చరిత్రకారులు, మానవ శాస్త్రంలోని కొందరు భారత ఉపఖండంలోని కొన్ని ప్రాచీన సమాజాలలో మాతృస్వామ్య వ్యవస్థ ఉంది. ప్రజలు అమ్మ తల్లిని ఆరాధించేవారు. అలాంటి సమాజం ఈరోజు వేదాలు వచ్చిన తర్వాత ఆర్యుల రాక వలన దేశంలో పితృస్వామ్య వ్యవస్థ బలపడి మహిళలపై ఆధిపత్యం చెలాయిస్తుంది. కాలక్రమేణా వేద వ్యవస్థ అనంతరం సమాజంలో పితృస్వామ్య వ్యవస్థ బలపడిపోయింది. ఆస్తి, కుటుంబం, వివాహం, వారసత్వం, మహిళల స్వేచ్ఛ వంటి అంశాలపై పురుషాధిక్యత నియంత్రణ పెరిగింది. ఈ సామాజిక నిర్మాణం మహిళను సమాన పౌరురాలుగా చూడకుండా కుటుంబ గౌరవానికి ప్రతీకగా, సంతానోత్పత్తి సాధనంగా, పురుషుడికి అనుబంధంగా చూసే దృక్పథాన్ని బలపరిచింది. ఈ దృక్పథానికి మరింత ప్రమాదకరంగా లింగ వివక్ష, ఆడపిల్లల పట్ల నిర్లక్ష్యం, గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ దుర్వినియోగం, ఆడ శిశు హత్యలు, బాల్య వివాహాలు వంటి కారణాల వల్ల కొన్ని రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి తీవ్రంగా దెబ్బతింది. ప్రత్యేకించి హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో గత దశాబ్దాలుగా ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడం వల్ల పెళ్లి వయసు వచ్చిన పురుషులు స్థానికంగా వధువులు దొరకని పరిస్థితి ఏర్పడ్డాయి. దీని ఫలితంగా హర్యానా రాష్ట్రం, బీహారు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి పేద రాష్ట్రాల నుండి మహిళలను డబ్బు ఇచ్చి కొనుగోలు చేసే దారుణ పరిస్థితి ఏర్పడింది. ఈ మహిళలను స్థానికంగా ఫరో లేదా
మోల్కీ బహు అని పిలుస్తారు. అంటే డబ్బు పెట్టి కొన్న కోడలు. ఈ పదమే మహిళలను మనుషులుగా కాకుండా వస్తువులుగా చూస్తున్న సామాజిక మనస్తత్వాన్ని బయటపెడుతుంది. ఈ మహిళా జీవితంలో అత్యంత దయనీయంగా మారుతున్నారు. వారికి తెలియని భాష, తెలియని సంస్కృతి, తెలియని ప్రాంతంలో కుటుంబ సభ్యుల నుంచి దూరంగా జీవించాల్సి వస్తుంది. అనేక సందర్భాల్లో వారిని ఇంటి పని మనిషిగా, వ్యవసాయ కూలీగా, సంతానోత్పత్తి సాధనంగా, లైంగిక దోపిడీకి గురయ్యే బానిసలుగా ఉపయోగిస్తున్నట్లు వివిధ సామాజిక అధ్యయనాలు, మీడియా కథనాలు నిరంతరం వెల్లడిస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు ఒక మహిళను పలుమార్లు విక్రయించిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు బీహార్ రాష్ట్రంలోని మధుబని జిల్లాలోని సౌరత్ సభాచారి మైథిల్ బ్రాహ్మణుల వివాహ సంబంధాల కోసం ఏర్పడిన వైదిక వ్యవస్థ మొదట్లో రక్త సంబంధ వివాహాలను నివారించేందుకు వంశాభివృద్ధిని పరిశీలించి వివాహాలు జరిపే ఉద్దేశంతో ప్రారంభమైన ఈ సంప్రదాయం కాలక్రమేణా వరకట్నం, ఆర్థిక స్థాయి, ఉద్యోగం వంటి అంశాల ఆధారంగా వరుడు విలువ నిర్ణయించే వేదికగా విమర్శ ఎదుర్కొంది. నేడు దీనికి పూర్వపు ప్రాధాన్యత తగ్గినప్పటికీ ఇది వివాహ వ్యవస్థలో ఆర్థిక అసమానతలు ఎలా ప్రభావం చూపాయో తెలియజేసే ఉదాహరణగా నిలుస్తుంది. మధ్యప్రదేశ్లో శివపురి ప్రాంతంలో గతంలో దడీచా పేరుతో మహిళలను ఒప్పందాల ద్వారా తాత్కాలిక భార్యలుగా ఇచ్చే దురాచారం గురించి జాతీయ మీడియా కథనాలు అనేకమైనవి వెలువడినాయి. స్టాంప్ పేపర్ల ఒప్పందాలు చేసుకొని నెలలు లేదా సంవత్సరాల పాటు మహిళలను ఒక వ్యక్తి వద్ద ఉంచి తర్వాత మరో వ్యక్తికి అప్పగించే ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవస్థ పేదరికం, నిరక్షరాస్యత, మహిళల ఆర్థిక బలహీనతలను దోపిడీ చేసే మానవ అక్రమ రవాణా రూపంగా తీవ్ర విమర్శలకు గురైంది. ఈ పరిస్థితులను కేవలం లింగ నిష్పత్తి మాత్రమే కారణం కాదు. పేదరికం, భూమి లేని రైతులు, నిరుద్యోగం, వరకట్నం, కుల వ్యవస్థ, మహిళల ఆర్థిక స్వావలంబనకు లేకపోవడం, విద్యాలోపం, మానవ అక్రమ రవాణా ముఠాల పాత్ర కూడా ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ముఖ్యంగా అత్యంత పేద కుటుంబాలకు చెందిన షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలు, మైనార్టీల మహిళలు ఎక్కువగా ఈ దోపిడీకి గురవుతున్నట్లు అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ఈ దోపిడీ ఒక్క కులానికే పరిమితం కాదు. ఆర్థికంగా బలహీనమైన అనేక వర్గాల మహిళలు కూడా దీని బారిన పడుతున్నారు. భారత రాజ్యాంగం ఈ తరహా దోపిడీని స్పష్టంగా నిషేధించింది. రాజ్యాంగంలోని అధికరణ 14 సమానత్వపు హక్కును, అధికరణ 15 లింగ వివక్షతను నిషేధిస్తుంది. అధికరణ 21 గౌరవప్రదమైన జీవన హక్కును హామీ ఇస్తుంది. అధికరణ 23 మానవ అక్రమ రవాణాలను, బలవంతపు శ్రమను నిషేధిస్తుంది. అదనంగా ఇమోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ పోస్కో యాక్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్, భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత నిబంధనలు, ట్రాఫికింగ్ పర్సన్స్కు సంబంధించిన చట్టాలు కూడా ఇలాంటి చర్యలను శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తున్నాయి. అయితే చట్టాలు ఉండడమే మాత్రమే సరిపోదు. వాటి అమలులోనే లోపాలు అనేకమైనవి కనిపిస్తున్నాయి. అనేక సందర్భాలలో బాధితులు పేదరికం, సామాజిక ఒత్తిడి, భయం, కుటుంబ సభ్యుల ప్రమేయం కారణంగా ఫిర్యాదులు చేయలేకపోతున్నారు. మధ్యవర్తులు, అక్రమ రవాణా ముఠాల స్థానిక ప్రభావశీలులు శిక్ష నుంచి చాలా తేలిగ్గా తప్పించుకుంటున్నారు. ప్రభుత్వాలు తక్షణం బహుళస్థాయి చర్యలు తీసుకోవాలి. మహిళల కొనుగోలు విక్రయాలను ప్రత్యేకంగా గుర్తించే
కఠినమైన అమలు వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాలో యాంటీ ట్రాఫికింగ్ యూనిట్లను బలోపేతం చేయాలి. బాధిత మహిళలకు రక్షణ, పునర్వాసం, విద్య, ఉపాధి, న్యాయ సహాయం కల్పించాలి. బాలికల విద్యను ప్రోత్సహించడం, లింగ సమానత్వంపై పాఠశాలల స్థాయి నుంచే అవగాహన పెంచడం, వరకట్న నిర్మూలన, బాల్య వివాహాల నిరోధం వంటి చర్యలు మరింత సమర్థవంతంగా అమలు కావాలి. మహిళలను కుటుంబ గౌరవానికి ప్రతీక కాదు, రాజ్యాంగం గుర్తించిన సమాన హక్కులున్న పౌరురాలుగా చూడగలిగినప్పుడే ఈ పరిస్థితులు మారతాయి. ఒక మహిళ కొనుగోలు చేయడం అంటే ఒక మనిషి గౌరవాన్ని కొనుగోలు చేయడం. అది ప్రజాస్వామ్య విలువలకు, మానవ హక్కులకు, భారత రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. సమాజం మౌనంగా ఉంటే ఈ దోపిడీ ఇంకనూ కొనసాగుతుంది. ప్రభుత్వం చట్టాలను కఠినంగా అమలు చేస్తేనే, న్యాయ వ్యవస్థ వేగంగా స్పందిస్తేనే, ప్రజల అవగాహనతో ముందుకు వస్తేనే ఈ అమానుష వ్యవస్థకు ముగింపు పలకవచ్చు. మహిళలు సంతలో అమ్మే సరుకు కాదు. వారు సమాన హక్కులు, గౌరవం, స్వేచ్ఛ కలిగిన భారతదేశ పౌరులు. వారిని రక్షించడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, మొత్తం సమాజం యొక్క రాజ్యాంగబద్ధమైన నైతిక బాధ్యత కూడా. సమస్య తీవ్రతను తెలియజేసే కొన్ని గణాంకాలు మనం పరిశీలిస్తే, భారతదేశంలో మహిళలపై వివక్షత అనేది కేవలం సామాజిక అభిప్రాయ సమస్య మాత్రమే కాదు, అది జనాభా నిర్మాణాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ప్రతి 1000 మంది పురుషులకు సుమారు 943 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా హర్యానాలో గతంలో పిల్లల లింగ నిష్పత్తి దేశంలో అత్యల్ప స్థాయికి పడిపోయింది. ఆడ శిశువుల గర్భస్రావాలు, ఆడపిల్లల పట్ల వివక్షత, బాల్య వివాహాలు వంటి కారణాల వల్ల వివాహ వయసులో మహిళల కొరత ఏర్పడింది. ఇతర రాష్ట్రాల నుండి మహిళలను కొనుగోలు చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. జాతీయ నేర రికార్డుల ప్రకారం ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో మానవ అక్రమ రవాణా కేసులు నమోదవుతున్నాయని వెల్లడిస్తుంది. చాలా చోట్ల వాటిలో మహిళలు, బాలికలే అత్యధికంగా బాధితులుగా ఉన్నారు. నమోదైన కేసుల కంటే వెలుగులోకి రాని ఘటనలే మరింత ఎక్కువగా ఉంటాయని సామాజిక సంస్థలు చెబుతున్నాయి. పేదరికం, నిరక్షరాస్యత, ఉపాధి లేకపోవడం, కుల వివక్ష, లింగ వివక్ష వంటి అంశాలు ఈ నేరాలకు ప్రధాన కారణాలుగా గుర్తించబడ్డాయి. ప్రభుత్వాలు తీసుకోవాల్సిన కఠిన చర్య: మహిళలను కొనుగోలు చేయడం, అద్దెకు ఇవ్వడం, ఒప్పందాల ద్వారా భార్యలుగా మార్పు వంటి చర్యలను సాధారణ నేరంగా కాకుండా వ్యవస్థీకృతమైన మానవ అక్రమ రవాణా, ఆర్గనైజ్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ నేరంగా పరిగణించి ప్రత్యేక దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరపాలి. దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లను మరింత బలోపేతం చేయాలి. కొనుగోలు చేసిన వ్యక్తులు మాత్రమే కాకుండా మధ్యవర్తులు, బ్రోకర్లు, నకిలీ వివాహాలు నిర్వాహకులు, సహకరించే అధికారులపై కూడా కఠిన శిక్షలు విధించాలి. కొనుగోలు చేయబడిన మహిళలకు ఉచిత న్యాయ సలహాలు, సహాయ కేంద్రాలు, సురక్షిత ఆశ్రయ కేంద్రాలు, ఆరోగ్య సేవలు, మానసిక వైద్య సహాయం, ఉపాధి శిక్షణ, ఆర్థిక పునర్వాసం కల్పించాలి. బాధితురాలిని నేరస్తులుగా కాకుండా మానవ హక్కుల ఉల్లంఘనకు గురైన వ్యక్తిగా ప్రభుత్వం చూడాలి. చట్టపరంగా అవసరమైన సంస్కరణలు తీసుకురావాలి. భార్యను కొనుగోలు చేయడం, అద్దెకి తీసుకోవడం, ఒప్పంద వివాహాల పేరుతో మహిళల శ్రమను దోపిడీ చేయడం వంటి
చర్యలపై ప్రత్యేక కేంద్ర చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఇంకా ఉంది. మానవ అక్రమ రవాణా కేసులను ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి 6 నెలల్లో విచారణ పూర్తి చేసే విధంగా చట్ట సవరణలు చేయాలి. అంతర్రాష్ట్ర వివాహాల పేరట జరిగే మోసాలను నివారించేందుకు తప్పనిసరిగా వివాహాలను రిజిస్ట్రేషన్ చేయించాలి. మహిళా సమ్మతి నిర్ధారణ, జిల్లా స్థాయి పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. సామాజిక బాధ్యత సమాజానికి ఒక పిలుపు. మహిళలను వస్తువులుగా చూడడం అనేది కేవలం ఒక వ్యక్తి తప్పు కాదు. అది సమాజం నిర్మించిన వివక్షతమైన ఆలోచన ఫలితం. ఒక అమ్మాయిని కొనుగోలు చేయడం అంటే ఒక మనిషి గౌరవాన్ని డబ్బుతో కొలవడమే. అలాంటి వ్యవస్థను అంగీకరించే సమాజం ఎన్నడూ నాగరిక సమాజంగా పరిగణించబడదు. ప్రతి కుటుంబం ఆడపిల్లలను భారంగా కాకుండా హక్కులు కలిగిన సమాన వ్యక్తిగా చూడాలి. పాఠశాలలు, కళాశాలలు, మీడియా, మత సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు కలిసి లింగ సమానత్వంపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఒక అమ్మాయి అమ్మబడుతున్నట్లు తెలిసినప్పుడు మౌనంగా ఉండడం కాకుండా ఒక విధంగా అన్యాయానికి సహకరించినట్లే. అలాంటి సంఘటన కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత. ఒక దేశ అభివృద్ధిని ఆ దేశం ఎన్ని రహదారులు నిర్మించారో, ఎన్ని పరిశ్రమలు స్థాపించారో చూసి మాత్రమే కొలవరు. ఆ దేశంలో మహిళలు ఎంత గౌరవంగా, ఎంత సురక్షితంగా, ఎంత స్వేచ్ఛగా జీవించగలుగుతున్నదో ఆ అంశమే నిజమైన అభివృద్ధికి కొలమానం. మహిళలను సంతలో అమ్మే వస్తువు కాదు. ఆమె రాజ్యాంగం కల్పించిన సమాన హక్కు, గౌరవం, స్వేచ్ఛ కలిగిన పౌరురాలు. ఆమె గౌరవాన్ని కాపాడటం ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ, మీడియా, పౌర సమాజం, ప్రతి కుటుంబం బాధ్యత, అందరి ఉమ్మడి బాధ్యత. ఒక నాగరికత భారతదేశాన్ని నిర్మించాలంటే మహిళల కొనుగోలు, విక్రయాలు, మానవ అక్రమ రవాణా, లింగ వివక్ష వంటి అమానుష ఆచారాలకు సమాజం మొత్తంగా ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయాలను మనం గమనించి తగు జాగ్రత్తలతో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన మహిళలు, బాలికల పట్ల వారు ఏ విధంగా కొనుగోలు చేయబడుతున్నారో గమనించినప్పుడు అచ్చటి ప్రభుత్వాలకు లేక ఇక్కడ కలెక్టర్ల గారికి, రెవెన్యూ సిబ్బందికి తెలియచేసినట్లయితే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాలు గమనించమని విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్.